హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు స్పెషల్ వంటకాలు స్టార్ట్ చేసేద్దామా. మరి ఈరోజు మీకోసం కోడిగుడ్డు కూర. అయితే మనందరికీ తెలుగు వాళ్ళకి ముఖ్యంగా కోడిగుడ్డు అనేసరికి పులుసు పొరిటే ఇలా మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం. కానీ మామూలుగా పల్సటి చారులా చేసుకొని తినేదే అండా తరివాలా. అయితే మరి మంచి టేస్ట్ రావాలి, చూడ్డానికి మంచిగా ఉండాలి, పైన మరి అన్నంతో దేంతో తిన్నా బాగుండాలి అంటే దాంట్లో కొంచెం చిన్న టెక్నిక్స్ వాళ్ళు వాడతారు. మరి ఎలా చేస్తారో చూద్దామా. కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో నూనె తీసుకుందాం. అయితే నూనె మరీ ఎక్కువగా తీసుకోకండి, ఎందుకంటే లాస్ట్లో మరి కొంచెం నూనె వేయిపోతాం. అయితే ఈ కోడిగుడ్డు కూరలో ఏంటంటే చక్కగా పైన గ్రీన్ నూనె తేలుతూ మంచిగా మెరుస్తున్న కొత్తిమీర ఉంటుంది. మరి అది అలా రావాలంటే కూడా ఎలా చేయాలంటే మరి షో చూద్దాం. మరి ముందుగా కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర వేసేసి కొంచెం జీలకర్ర చిటపట్లాడితేనే కదా మనకి మంచి సువాసన బయటకు వచ్చేది. జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయల పేస్ట్ ముందే చెప్పాను కదా, కొంచెం రసంలాగా ఉండడం కోసం, మరొకటి ఈజీగా చేసుకోవడం కోసం మీరు కావాలంటే ఉల్లిపాయల పేస్ట్ ఏం చేయక్కర్లేదు. కావాలంటే మీరు దీంట్లో ఉల్లిపాయలు సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. ఇలా పేస్ట్ లాగా వేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందని. సో ఈ ఉల్లిపాయల్ని మనం నూనెలో వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం ఇవన్నీ వేసేసి ముందుగా వీటిని వేయించుకుందాం. అయితే ఈ ఉల్లిపాయలు కొంచెం పచ్చిదనం లేకుండా మంచిగా సువాసనగా ఉండాలి అంటే ఇది కొంచెం సేపు కుక్ అవ్వాలి. తొందరపడకండి, స్లోగా ఇలా ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుందాం. కోడిగుడ్డు చూడగానే నాకు నేనే గుర్తుకొచ్చేస్తున్నాను. ఎందుకంటే మన వారేవా వంటలు స్టార్ట్ చేసినప్పుడు నా బరువు ఎంత ఉండేదో తెలుసా? ఇప్పుడు ఒక 15 కిలోలు దానిపైన పెరిగిపోయాను. అంటే సన్నగా కడ్డీలా ఉండేవాడిని, ఇప్పుడు గుడ్డులా తయారైపోయాను. మరి ఇలా ఉండడం మంచిది కాదు కదా. నా షో చూసి ఎందరో అబ్బా సంజయ్ ఎంత చక్కగా తింటాడు అంటారు. మరి తింటే అంత లావెక్కితే మంచిది కాదు కదా. మరి నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను. మరి నాతో పాటు షో చూస్తున్న వాళ్ళు కూడా నా వంటలు తినడమే కాదు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే ఒక 3 నెలల్లో మళ్ళీ సన్నగా అయిపోవాలి. మన సంవత్సరం దాటిపోయింది మనం వంటలు చేస్తూ, మరి లావుగా ఉంటే బాగోదు కదా అని మరి అందరూ షో చూసేవాళ్ళు కూడా అమ్మా సంజయ్లా తినాలి, మరి కానీ సన్నగా ఉండాలి అంటే కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయాలి. మరి ఇక్కడ ఉల్లిపాయలు చూడండి చక్కగా వేగుతుంది. ఇలా రకరకాల రుచికరమైన వంటలు, ముఖ్యంగా ఫుడీస్ అంటాం. ఫుడీస్ అంటే భోజన ప్రియులు. మరి ఆ భోజన ప్రియ తత్వాన్ని మనం చక్కగా జీవితాంతం ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టపడాలి కదా. ఎందుకంటే తినేటప్పుడు ఎంత ఆనందంగా తింటామో జీవితాన్ని కూడా అంతే ఆనందంగా ఆస్వాదించాలంటే కొంచెం గొప్ప ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటి ఈరోజు సంజయ్ ఇంత ఎక్కువగా చెప్తున్నాడంటే ఒకటి ఆలోచించాను. మనం 10 మందికి చెప్తూ ఉంటే మనమే పాటిస్తాం. అంటే యూ హ్యావ్ టు ఫాలో వాట్ యూ ప్రీచ్. మరి నేను మీ అందరికీ చెప్తున్నాను అంటే ముందు నేను ఫాలో చేయాలి కదా. చెప్తూ అన్నా ఫాలో చేద్దామని ఇలా చెప్తున్నాను. మరి ఇక్కడ ఉల్లిపాయలు చక్కగా కొంచెం కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని ఇది చక్కగా ఇలా నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నా కాబట్టి కింద అంటుకోకుండా చక్కగా ఉంది. ఇది చూడండి చక్కగా గాజర్ హల్వా లాగా ఎంత చక్కగా ఎర్రగా చక్కగా ఉందో. కానీ తిన్నామనుకోండి ఉప్పు కారం అంతా అబ్బో ఉప్పు వేయడమే మర్చిపోయాను. చక్కగా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉప్పు వేస్తే దాంట్లో ఉన్న తేమ బయటకు వచ్చేసి తొందరగా అయిపోతుందని ఎన్నోసార్లు చెప్పాను. నా బరువు విషయంలో పడిపోయి కోడిగుడ్డు తింటా అనే ఆనందంలో ఉప్పు వేయడమే మర్చిపోయాను. సో మరి ఇలా ఉప్పు కూడా కొంచెం వేసి కొంచెం కుక్ చేస్తే ఇలా చక్కగా తేమ వచ్చేస్తుంది. మరో విషయం ఏంటంటే నాన్ స్టిక్ ప్యాన్ వాడడం వల్ల అంటుకోవట్లేదు. అదే కనుక మనం వేరే గిన్నెలు వాడితే ఈ ఉల్లిపాయలు అంటుకుంటాయి, మనం దాన్ని పట్టుకొని గీక్తా ఉండాలి. కాబట్టి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ వాడితే మీకు ఈజీగా ఉంటుంది వంటలు చేయడం. సో మరి ఈ ఉల్లిపాయల్లో పచ్చిదనం, ఆ అల్లం వెల్లుల్లి పచ్చిదనం పోయిన తర్వాత దీంట్లో టమాటాలు కూడా వేసేసుకుందాం. అయితే టమాటాలు
మంచి దేనికి మనం పల్సగా ఏదన్నా చేసుకున్నప్పుడు ఏదో ఒక రకమైన పులుపు మనకి చాలా బాగుంటుంది, రుచినిస్తుంది. మరి చింతపండు పులుసు వేయట్లేదు, టమాటాలు వేసాము. అయితే ఈ టమాటాలు కొంచెం పల్సగా రసం, టమాటా రసం చేసుకున్నా, నిమ్మరసం చేసుకుంటే నిమ్మరసంలో ఆ నిమ్మ పులుపు వేసుకుంటాం. కానీ ఇందులో ఈ టమాటా పులుపు వేసుకొని 1-2 నిమిషాల పాటు చక్కగా దీన్ని కుక్ చేసుకుందాం. ఏంటో రసంలా ఉంటుందన్నాడు, ఇది గ్రేవీ లాగా తయారవుతుందంటే తొందర పడమాకండి. దీన్ని స్లోగా నీళ్ళన్నీ పోసి చక్కగా చేసుకుందాం. ముఖ్యంగా మనం ఒకటే కూర చేసుకునేటప్పుడు చక్కగా అన్నంతో పాటు దాంతో కలుపుకొని తినాలి అంటే మరి గ్రేవీ ఉండాలి కదా. సో ఇలా 1-2 నిమిషాల తర్వాత దీంట్లో నీళ్లు వేసుకుందాం. చూడండి, ఈ టమాటాలు కూడా కొంచెం కుక్ అయ్యి ఈ మసాలా కొంచెం మెరుస్తున్నప్పుడు ఇందులో మనం పచ్చిమిరపకాయలు, అలాగే బఠానీలు, కొంచెం గరం మసాలా కూడా ఇందులో వేసేసుకుందాం. ఏంటి ఇంకా గ్రేవీలాగా అవ్వట్లేదంటే ఇప్పుడు అయిపోతుందండి, చాలా సింపుల్. ఈ ఉన్నదే మంచి సువాసన ఇస్తుంది. దీంట్లో మనం కొన్ని నీళ్లు వేసేసుకుందాం. ఇప్పుడు మీకు ఎంత పలసగా కావాలి అంటే అంత పలసగా మరి ఈ నీళ్లు వేసేసి చక్కగా దీన్ని మనం మసలనివ్వాలి. ఈ గ్రేవీ మనకి ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందులో మనం సాధారణంగా అయితే మనం కొంచెం అంత బెల్లము, పంచదార వేసుకుంటాం. ఏం అక్కర్లేదు, ఇంత పలసగా ఉండి చక్కగా ఉడుకుతుంటే దానంతటి దానే టేస్ట్ వస్తుంది. మరి మూత పెట్టేసి 5 నిమిషాల పాటు చక్కగా మసలనిద్దాం. మరి దీనిపైన మనం కొంచెం నూనె వేసి కొత్తిమీరని వేడి నూనెలో కాల్చి దీంట్లో వేసేద్దాం. దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. మరి అది కూడా ఎలా చేయాలో చూద్దాం. మరి చక్కగా ఉడికిన తర్వాత ఈ తరీవాల అండే అనేది మరి ఎక్కడ ఫేమస్ అంటే మనం బీహార్ అటు సైడ్ వెళ్తే చాలా ఫేమస్. అయితే అక్కడ వెజిటేరియన్స్ కూడా చాలామంది, ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా మనం ఎప్పుడు వింటూనే ఉంటాం కోడిగుడ్లు వెజిటేరియన్ అని. వెజిటేరియన్ కూడా ప్రోటీన్ చాలా మంచిదని చెప్పేసి డాక్టర్లు కూడా చాలామంది చెప్తుంటారు. మరి మీరు తినకపోతే తినాలని నేను చెప్పట్లేదు. ఒకవేళ తినేవాళ్ళు అయితే ఈ వెజిటేరియన్, ఎందుకంటే బెంగాలీ వాళ్ళు కొంతమంది వెజిటేరియన్ ఫిష్ కూడా తింటారు, దాన్ని కూడా వెజిటేరియన్ అనుకుంటారు. ఈ వింత వింత దేశంలో రకరకాల అద్భుతమైన రుచికరమైన వంటలు ఉంటాయి. మరి మీకు నచ్చినట్టు మీరు తినండి. కానీ ఇది చక్కగా మన రసం రెడీ అయిపోతుంది. దీంట్లో ఎలా ఏం చేస్తే ఈ డిష్కి ఒక చమత్కారం, ఒక అద్భుతమైన రుచి, ఒక మంచి టేస్ట్ ఏదైతే ఇలా పెట్టుకోగానే వావ్ వావ్ అంటామో ఆ రుచి ఎలా రావాలి అంటే ఇంకొక 3 నిమిషాలు ఆగితే మీకే చేసి చూపిస్తాను. చక్కగా మన చేసుకుంటున్న అండేవాల తరి ఈ రసం మంచిగా పల్సగా చక్కగా రెడీ ఉంది. అయితే దీనిపైన తాలింపులోనే దీనికి ఒక మంచి రుచి ఇస్తుంది. సో మరి దీన్ని ఇటు పక్క స్టవ్కి పెట్టి ఈ తాలింపు ఎలా వేయాలో మనం చూసుకుందాం. సో ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేశాను. కోడిగుడ్డు తరివాల రసం రెడీగా ఉంది. అయితే దీనికి తాలింపు వేయడం కోసం మనం ఫస్ట్ కొంచెం నూనె తీసుకుందాం. కొంచెం అంత నూనె తీసుకొని ఈ నూనెని ఒక చిన్న మంత్రం వేస్తాను. ఆ మంత్రం వేసి అందులో వేస్తే మన సూపర్గా మన కర్రీ రెడీ అయిపోతుంది. సో ముందు నూనె బాగా వేడెక్కాలి. ఎందుకంటే ఇందులో మనం ఈ కోడిగుడ్లని వేసి కొంచెం చిటపట్లాడిస్తే ఆ కోడిగుడ్డు పైన టెక్స్చర్ ఏదైతే ఉందో తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. నూనె చక్కగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న కోడిగుడ్లు, ఎన్నోసార్లు చెప్పాను కదా, మరీ ఎక్కువ బాయిల్ చేస్తే మన లోపల ఎల్లోగా ఉండకుండా పైన ఆ రింగ్ నల్లగా అయిపోతుంది. ఎందుకంటే ఐరన్ సల్ఫర్ రియాక్షన్ వల్ల. అందుకని చెప్పి కోడిగుడ్లు 7 నుంచి 8 నిమిషాలు చక్కగా బాయిల్ అవుతున్న నీళ్ళల్లో బాయిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇందులో కోడిగుడ్ని వేసేసుకుందాం. కోడిగుడ్డు వేసుకున్న తర్వాత ఈ అన్ని వైపులా కొంచెం చక్కగా చిటపట్లాడాలి. చిట్లపట్లాడిన తర్వాత ఈ కోడిగుడ్డుని అన్ని వైపులా కొంచెం చూస్తే కుక్ అవ్వనివ్వాలి. అప్పుడే కదా మన కోడిగుడ్డుకి మంచి టెక్స్చర్ వస్తుంది. చూడండి ఇలా ఎలా అయిందో అలా మిగతా కోడిగుడ్లు కూడా ఒక్కొక్క పక్కన కొంచెం అలా అయిన తర్వాత దీంట్లో మనం శనగపిండి కొంచెమే, సగం చెంచాడు శనగపిండి ఇందులో వేసి, అలాగే కొంచెం అంత మిరియాలు కూడా వేసి దీంట్లో కొత్తిమీర చాలా వేసేసుకుందాం. చాలా అంటే మరి వేసుకొని ఈ కొత్తిమీర ఇదంతా కూడా మన శనగపిండి ఏదైతే ఉందో ఈ సాస్కి ఒక మంచి టెక్స్చర్ ఇస్తుంది. సో మరి ఇది రెడీగా ఉంది. మరోసారి మనం చేసుకున్న రసాన్ని ఇటు పక్కకి పెట్టేద్దాం. ఇప్పుడు ఈ కొంచెం రసాన్ని తీసి మనం ఇందులో వేసుకుందాం. వేసుకొని తర్వాత దీన్నంతా మన అండావాలా తరిలో వేసేసుకుందాం. సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది. మనకి
ఆ కొత్తిమీర కూడా చక్కగా నూనెలో ఫ్రై అవ్వడం వల్ల మంచి మెరుపునిస్తుంది. మరి ఈ కోడిగుడ్లు ఇందులో వేసాం కానీ ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయినాయి, దానిపైన వేసాం. ఇలా స్టవ్ కట్టేసి దానిపైన మూత పెట్టేద్దాం. ఒక 2-3 నిమిషాల తర్వాత దీన్ని తింటే సూపర్గా ఉంటుంది. అండే తరీవాలా రెడీ అయిపోయింది. గ్రేవీ చూడండి చక్కగా పలసగా మెరుస్తూ సూపర్. ఎప్పుడు మన ఇళ్లల్లో చేసుకున్నట్టే కాకుండా ఇలా అద్భుతమైన గ్రేవీ. ఈ గ్రేవీ పలసగా ఉన్న చాలా సిల్కీగా ఉంటుంది, అలాగే ఎంతో రుచిగా కూడా ఉంటుంది. మనం లాస్ట్లో కొత్తిమీర వేసిన దానికి ఒక మంచి మెరుపు, అలాగే ఆ మిరియాలు మనం అన్నీ వేసుకున్నాం కదా, సూపర్గా ఉంటుంది. మరి దీన్ని మీరు అన్నంలో తిన్నా సూపర్గా ఉంటుంది, రొట్టెలతో తిన్నా బాగుంటుంది. వేడి రొట్టెల్ని ఈ గ్రేవీలో ముంచుకొని తింటుంటే ఆహా, సూపర్ అంటే సూపర్. మరి నాకైతే ఎలా ఇష్టం అంటే ఈ అండవాలా తరి చేసుకొని తర్వాత రోజు పొద్దున వేడి చపాతీలతో తింటుంటే సూపర్. చాలా వేడిగా ఉంది, కాలుతుంది, అయినా మనం ఏది చేసుకొని తిన్నా ఎంత ఎంజాయ్ చేస్తామో అలాగే కొంచెం అంత ఎక్సర్సైజ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. మరి చేసుకునే ఫుడ్ని అన్నిటినీ జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. సో సూపర్ అంటే సూపర్ ఉంది. మన లైఫ్ కూడా సూపర్ చేసుకుందాం. తరీవాలా అండే తయారు చేయ విధానం. ముందుగా ఒక కడాయిలో కొంచెం నూనె తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఉల్లిపాయల పేస్ట్, అలాగే అందులో కొంచెం పసుపు, ధనియాల పొడి, మిరపకాయల పొడి, కొంచెం ఉప్పు వేసి ఒక 5-6 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం బఠానీలు కూడా వేసి కొంచెం సేపు కుక్ చేయాలి. తర్వాత అందులో గరం మసాలా, అలాగే కొన్ని నీళ్లు వేసి ఒక 6-7 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో కొంచెం నూనె వేడి చేసి అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు వేసి కొంచెం అంత శనగపిండి, కొత్తిమీర, కొంచెం మిరియాల పొడి వేసి కొంచెం వేగిన తర్వాత రసంలా చేసుకున్న గ్రేవీలో వేసుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ కట్టేస్తే తర్వాత దీన్ని ఒక 2-3 నిమిషాలు చల్లారిన తర్వాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం రాగిని ఒక స్పెషల్ వంటకం చూపించబోతుంది, మరి చూసేద్దామా? మరి ఈరోజు భలే బ్రేక్ఫాస్ట్లో మీ అందరి కోసం దోసకాయ దోశ తీసుకొచ్చేసాను. ఎంత బాగుంది కదా, పేరు వినటానికే, మరి తినటానికి కూడా సూపర్గా ఉంటుంది. అసలు ఎప్పుడన్నా విన్నారా దోసకాయతో దోశ అని? వినలేదు కదా. సో మరి తప్పకుండా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, అంటే మనం నానబెట్టే పని లేదు, రాత్రంతా ఫర్మెంట్ చేసే పని లేదు. పొద్దున్నే మీరు ఇన్స్టెంట్గా 1 గంట ముందు మీరు బియ్యం మాత్రాన నానబెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇన్స్టెంట్గా మరి దోసకాయ దోశ రెడీ అయిపోతుంది. 1 కప్పు దోసకాయ తీసుకోండి, లేదంటే 1 దోసకాయ తీసుకోండి. తీసుకొని మనం మామూలుగా పొట్టు తీసేస్తాం కదా, అలాగే పొట్టు తీసేసి గింజలు కూడా తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోండి. మీరు కావాలంటే కొంచెం చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, కానీ మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు. సో మరి ఫస్ట్గా మనం ఈ దోసకాయ ముక్కల్ని గ్రైండర్లో వేసుకుందాం. అలాగే బియ్యం, మరి బియ్యంని మాత్రాన 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఎన్ని బియ్యం నానబెట్టుకోవాలి? 1 కప్పు దోసకాయ అయితే 1 కప్పు బియ్యం వేసుకోవచ్చు. మీరు దొడ్డు బియ్యం అయినా వేసుకోవచ్చు, మామూలు రెగ్యులర్ బియ్యం అయినా మీరు వేసుకోవచ్చు. సో 1 కప్పు బియ్యము, 1 కప్పు దోసకాయ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బియ్యం. ఇది 1 గంట పాటు నానబెట్టుకున్నాను. ఇవి కూడా మనం గ్రైండర్లో వేసేసుకుందాం. మరి ఈ డిష్ కర్ణాటకలో చాలా ఫేమస్, కానీ మనం విని ఉండకపోవచ్చు, కానీ చాలా ఫేమస్. మరి అలాగే దోసకాయలో వైటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా మనకి చాలా మంచిది. మనకి ఏదైతే పులుపుదనము, మనము రెగ్యులర్ దోశ పిండి అయితే రాత్రంతా మనం ఫర్మెంట్ చేయడానికి పెడతాం, ఎందుకంటే కొంచెం పులవడానికి. కానీ ఈ దోశకి మనం దోసకాయ పులిపిస్తుంది, అది కూడా ఇన్స్టెంట్. మరి ఇందులో మనం కాస్త పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి. అలాగే జీలకర్ర కాస్త,
మరి ఒక చిన్న పీస్ కొబ్బరి తురుము, మీరు కావాలంటే కొబ్బరిని డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు, ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా వేసేయచ్చు. 1 కప్పు దోసకాయకి 1 కప్పు రైస్, సగం కప్పు కొబ్బరి తురుము లేదంటే కొబ్బరి తీసుకోవచ్చు. మరి అలాగే ఇందులో మన టాటా సాల్ట్ కాస్త, మరి ఇది ముందుగా మనం గ్రైండ్ చేసుకుందాం. దోస పిండి రెడీగా ఉంది చూడండి. మనం రెగ్యులర్గా దోస పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటారో ఇది కూడా అలాగే గ్రైండ్ చేసుకోండి. మరీ పల్చగా చేసుకోకుండా కొంచెం గట్టిగా చేసుకోవాలి గ్రైండ్. అలాగే మరి దోస పిండికి మనం కాస్త బరకుగా చేసుకుంటాం కదా, అంటే మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం రవ్వలాగా ఉండాలి కదా, ఇది కూడా మీరు అలాగే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ కొంచెం అంతా ఇలా బియ్యం మనకి బరకుగా ఉండాలి అంతే. ఏ దోస పిండి అయినా కొంచెం బరకుగా ఉంటే సరిపోతుంది. సో మరి పిండి రెడీగా ఉంది దోస పోసేసుకోవడానికి ఇన్స్టెంట్గా. మరి అలాగే ఇక్కడ పెనం కూడా వేడి చేసేస్తున్నాను. కొంచెం వేడెక్కాక ఈ దోసలు అంటే మన దోసకాయ దోస పోసేసుకొని చక్కటి ఏ చట్నీతో తిన్నా బాగుంటుంది. మనం స్పెషల్గా చట్నీలు చేయాలని ఏం లేదు, మన దగ్గర ఊరగాయలు ఉంటాయి కదా, ఆ పచ్చళ్ళలో తిన్నా చాలా బాగుంటుంది. చక్కటి దోశ రెడీ అవుతుంది. ఫ్రెష్గా ఇన్స్టెంట్ దోశలు వేసుకున్నప్పుడు ఫ్రెష్ అల్లం ముక్క, ఫ్రెష్ పచ్చిమిరపకాయలు వేసుకోండి. చూడండి చక్కటి కలర్ వచ్చేసింది ఈ దోశకు కూడా. వెల్కమ్ బ్యాక్ టు ఎవరెస్ట్ మసాలా వారేవా, పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్. సో మరి మన దోశ పెనం వేడిగా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి మీరు చూస్తూ ఉంటారు కదా, బయట మనకి రోడ్ సైడ్లో దోశలు వేసేటప్పుడు ఫస్ట్గా ఇలా నీళ్లు చల్లేసుకుంటాడు. చూడండి చాలా వేడిగా ఉంది. మరి ఇప్పుడు మనం ఒక గుడ్డతో కావాలంటే ఇలా తుడిచేసి ఇప్పుడు మనం దోశ పోసేసుకోవటమే. సో దోశ పిండి రెడీగా ఉంది. మనం సాల్ట్, పచ్చిమిరపకాయలు అన్ని గ్రైండర్లోనే వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఏమీ వేసుకోవాల్సిన పని లేదు. మెల్లిగా దోశ పోసేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్సలెంట్ దోసకాయ దోశ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే చక్కటి దోశ రెడీ అవుతుంది. అలాగే కాస్త నూనె, మరి ఇందులో మీరు కావాలంటే వెజిటబుల్స్ వేసుకొని టాపింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు కొంచెం అంత కొత్తిమీర వేసుకుంటున్నాను, ఇంకా ఏం వేసుకోవట్లేదు. కావాలంటే మీరు కొంచెం క్యారెట్ తురుము, కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నా చాలా బాగుంటుంది. సో మరి చక్కటి కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాము. చూడండి మన దోశ నాన్ స్టిక్ కాబట్టి అసలు నేను అట్ల కాడ పెట్టకుండానే డైరెక్ట్గా ఈజీగా వచ్చేసింది మన చక్కటి దోసకాయ దోశ. చూడండి ఎంత బాగుంది, కరకరలాడుతూ ఉంటుంది. మనం రెగ్యులర్ దోశ వేసుకున్నట్టే ఉంది కదా. మనం ఉల్టా కూడా మీరు వేసి కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా క్రిస్పీగా ఉంది, కొంచెం సాఫ్ట్గా, కొంచెం క్రిస్పీగా. బా సూపర్గా ఉందండి. నేను సాల్ట్ ఆల్రెడీ గ్రైండర్లో వేసుకున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. అలాగే కాస్త కారం, మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కొంచెం అల్లం ఫ్రెష్. ఎప్పుడైనా ఇలా ఫ్రెష్గా ఇన్స్టెంట్ దోశలు వేసుకున్నప్పుడు ఫ్రెష్ అల్లం ముక్క, ఫ్రెష్ పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఆ ఫ్లేవరే, ఆ టేస్టే వేరేగా ఉంటుంది. సో మరి ఇంకొకటి వేసి చూపిస్తాను. ఎంత చక్కగా వచ్చాయి అంటే మరి తప్పకుండా మీరు ట్రై చేయాలి కదా, అందుకనే ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. ఒకటి వచ్చింది ఇంకోటి రాలేదు అయ్యో అని అనుకోకుండా ఇంకొకటి కూడా మీకు వేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చింది మన రెగ్యులర్ దోశల్లాగా. కొంచెం అంత కొత్తిమీర, మీరు కావాలంటే మూత కూడా పెట్టుకోవచ్చు, కానీ మూత పెట్టుకుంటే మరీ సాఫ్ట్గా అవుతుందని నేను మూత పెట్టుకోవట్లేదు. మీరు డైరెక్ట్గా ఇలా కాల్చుకోవచ్చు. సో మరి ఎన్నో రకరకాల బ్రేక్ఫాస్ట్ చూపించేశాను, మరి అవన్నీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే చేస్తూ ఉండండి. మేము ఇంకా ముందు రకరకాలైన బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాము. మరి మనం ఇడ్లీ, దోశ ఇవే రెగ్యులర్గా కాకుండా ఎన్నో రకాల పరాటాలు చూపించాను. మరి దోశలలో కూడా చాలా రకరకాల దోశలు కూడా చూపించాను కదా, అవి కూడా ఇన్స్టెంట్. మరి రాత్రి సోక్ చేసుకోకుండా ఇన్స్టెంట్ దోశలు కూరగాయలతో కూడా చూపించాను. సో మరి అవన్నీ ట్రై చేయండి. ఒకవేళ నోట్ చేసుకోకపోయినా
మీ దగ్గర లేకపోయినా యూట్యూబ్లోకి వెళ్ళండి. యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు అన్ని వీడియోస్ ఉన్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోండి. మరి రెసిపీ మిస్ అయిన వాళ్ళైతే నేను లాస్ట్లో మీకు రీక్యాప్ చెప్తాను. సో అది తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. సో మరి ఈ దోశ కూడా కాలిపోయింది. అలాగే ఈ దోశలో కాస్త పులుపుదనం వస్తుంది, ఎందుకంటే మన దోసకాయ వల్ల కొంచెం పులుపుదనం, కానీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది దోశ. చూడండి, సింపుల్గా వచ్చేస్తుంది. మీరు రెగ్యులర్గా అంటే మన దోశ పెనం ఇదే కాకుండా నాన్ స్టిక్ లేని పెనం మీద కూడా వేసుకుంటే చక్కగానే వస్తుంది. సో మరి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, చక్కటి కలర్ వచ్చేసింది ఈ దోశకు కూడా. మరి 2 దోశలు రెడీగా ఉన్నాయి. చెప్పాను కదా, చట్నీ మనం ఫ్రెష్గా చట్నీ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఊరగాయలు ఉంటాయి కాబట్టి ఆ ఊరగాయలతో తింటే చాలా బాగుంటుంది. మరి వెంటనే ట్రై చేసి మీ వాళ్ళందరికీ పెట్టి మీరు కూడా తినేయండి. సో మరి మళ్ళీ కలుద్దాం భలే భలే బ్రేక్ఫాస్ట్లో. మంచి బ్రేక్ఫాస్ట్.